నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక మాకున్న అన్ని ప్రాబ్లమ్స్కి మంచిగా చిన్న చిన్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చెప్తూ ఉంటారు. చాలామంది మీ వర్క్షాప్కి కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. రెస్పాన్స్ కూడా బాగుంది కదా మ్యామ్. సో అంటే ఏంటంటే చాలామంది నమ్ముతున్నారు, మీరు చెప్పే టెక్నిక్స్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు బిలీవ్ చేయటం అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అంటే జనరల్గా ఎవరైనా ఎంత కష్టపడినా కూడా వాళ్ళ ఇన్కమ్ అంటే వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవాలి, వాళ్ళ ఇన్కమ్ అంటే మనీ అనేది బాగా మేనిఫెస్ట్ అవ్వాలి, ఎక్కువ గ్రోత్ చూడాలి, వాళ్ళ లైఫ్లో చేంజ్ చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏమైనా చెప్తారా? అంటే మీరు ఎప్పుడు కూడా పౌర్ణమికి ఒక మంచి టెక్నిక్ అయితే మన ప్రేక్షకులకి తెస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి పౌర్ణమి దగ్గరలో ఉంది కదా మ్యామ్, సో ఏం టెక్నిక్ చెప్పబోతున్నారు? షూర్ స్వప్న, మీరు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ టీ ద్వారా చాలా మంది వర్క్షాప్ అటెండ్ అవుతున్నారు. మీరు అన్నట్టు బిలీఫ్ సిస్టమ్ పెరిగింది. సి మైక్రో మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయిపోతే పెద్ద పెద్ద డిజైర్స్ కూడా సరే, కోరికలు కూడా తీరిపోతాయి అనేది ఆ కాన్ఫిడెన్స్కి వచ్చేస్తారనేది నా టెక్నిక్. నేను ఫాలో అయ్యే టెక్నిక్ కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో బెస్ట్ మీరు అన్నట్టు పౌర్ణమి రోజు ఎప్పుడు అదే అంటాను, ఎనర్జీని మనము ఎన్కాష్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎప్పుడైనా ఒక్క కాన్షియస్నెస్ ఉండాలి, ఈ రోజు ఏంటి అని. ఆ రోజు ఏంటి అని అనుకుని ఆ రోజు నా టెక్నిక్ని నేను ఫాలో అవుతాను అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఎప్పుడైనా స్వప్న మనము ఏదన్నా యాక్షన్ తీసుకునే ముందు, అంటే ఎలా అంటే అలసిపోతాం అంటాం కదా, యాక్షన్ తీసుకొని ముందు నేను అలాగే ఉండే, ముందు యాక్షన్ ఆ తర్వాత అనేదాన్ని ఏది అవ్వట్లేదు అనేదాన్ని. బట్ ఐ అండర్స్టూడ్, నాకు అర్థమైంది అది కాదు జీవితం. జీవితం అంటే నా చేతుల్లోనే ఉంది, నేను రాయగలుగుతాను నా జీవితాన్ని అని తెలిసినప్పటి నుంచి నేను వెనక ముందు నా యాక్షన్ని వైబ్రేషనల్గా రెడీ చేసుకుంటాను. ఆ తర్వాతే నేను ముందడుగు వేస్తాను బలంగా, అంటే పూర్తి నమ్మకంతో. ఇది నాకు ఈ టెక్నిక్ అర్థమైన కొద్దీ నేను రీసెర్చర్ అయిపోయాను. ఇప్పుడు జస్ట్ రీసెర్చ్ చేస్తాను, ఇది థ్రిల్గా తీసుకుంటాను. ఇది మేనిఫెస్టేషన్ అవుతుంది అనగానే ఇంక నెక్స్ట్ నాకు అర్థమైపోద్ది, ఓ వావ్, ఇది ఒక 3 days చేసినా చాలు, 5 days చేసినా చాలు అనేసి ఇంక నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. సో ఈ రోజు మీరు అన్నట్టు మనం మనీని అట్రాక్ట్ చేయడానికి, నేను అన్నట్టు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ముందు మనకు ఏం ప్రాబ్లం వచ్చింది, ఎప్పుడైనా యూనివర్స్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ కూడా మీలోనే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సో డోంట్ వరీ. ఫస్ట్ స్టెప్, నాకు అది వద్దు, ఇంత చాలు అంటే ఇప్పుడు ఒక 1 crore కావాలి అనుకుంటున్నాను, కానీ ఎలాంటి రకమైన ఫోర్సెస్ వల్ల నాకు అది దక్కట్లేదు అంటే స్టక్ ఎనర్జీ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు జస్ట్ టేక్ యువర్ ఓన్ టైం ఫస్ట్. ఇలాంటి టైంని అంటే పౌర్ణమి టైంని ఎన్కాష్ చేయడానికి చూడండి. సో నేను ఈరోజు చెప్పబోయేది స్వప్న 333 టెక్నిక్. ఓకే, 333 టెక్నిక్. అయితే మనము వినుంటాము, నికోలా టెస్లా ఏం చెప్పారంటే యూనివర్స్ ఫ్రీక్వెన్సీ మీకు తెలియాలి అంటే 369 అనే పద్ధతిని వాడాలి అని. అందులో నుంచి ఈరోజు మనము 333 టెక్నిక్ వాడదాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ దీస్ 3 days మీరు చేస్తే మాత్రం మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవ్వడము 100% గ్యారంటీ. ఓకే, సో ఇది నేను చేస్తాను కాబట్టి మీరు ముందుగానే మీరు విన్నారు అనుకుంటే ఇది మాత్రం మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అంటే మనకి ఉన్న అంటే ఎలా అయినా మనీని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటారా? ఓకే, ఈ ఛాలెంజ్ తీసుకుంటే. సో విన్నారు కదా, కేవలం 3 days అండి. మేడం చెప్పినట్లు నమ్మకంగా చేద్దాము, ఖచ్చితంగా మీతో పాటు మేము చేస్తాము. చెప్పండి ఎట్లా చేయాలి? సో ఫస్ట్ స్టెప్, ఎప్పుడైనా స్వప్న మనము నాకేం వద్దు అని తెలిసింది కాబట్టి నాకేం కావాలి అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉండాలి. నాకు 1 crore కావాలి అని నేను అనుకుంటున్నాను అని మీరు కరెక్ట్గా లాజికల్గా మీరు ఇది నాకు సాధ్యం అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఇస్ నాకేం కావాలి అనే దాని మీద స్పష్టత అనేది ఉండాలి, అది టిక్ అయిపోవాలి. ఓకే, ఆ తర్వాత యూనివర్స్కి చెప్పండి నేను రెడీ ఉన్నాను. నేను రెడీ ఉన్నాను అనగానే యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ అనేది కలిగించడం మొదలెడుతుంది. ఓకే, సో నేను రెడీ అనే ఆ థాట్ని తీసుకురండి. సో ఎప్పుడైనా పాజిటివ్లోనే ఉండండి. ఈ 3 days మీకు నెగటివ్ థాట్ వచ్చినా రాకుండా ఉండడానికి పాజిటివ్ అఫర్మేషన్ని ఎప్పుడూ చెప్పండి. నేను మనీ కోసం రెడీ, నేను విల్లింగ్
గైడెన్స్ తీసుకోవడానికి యూనివర్స్ నుంచి అని. Okay. ఈ వీడియో వింటున్నారు అంటేనే ఒక కైండ్ ఆఫ్ డివైన్ గైడెన్స్ వచ్చినట్టే కదా అంతే స్వప్న. కదా, అవును. ఎందుకంటే ఎప్పుడైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏ మేనిఫెస్టేషన్ అయినా మీరు వింటున్నారు అంటే మీ ఆస్కింగ్ అది, అంతే. మీరు ఎంత ఇదిగా అడిగారో అంత ఇదిగా మీరు వింటారు. కాబట్టి మీరు ఇది రెండు పాటించిన తర్వాత జస్ట్ ఒక నోట్బుక్ అన్నా ఒక పేపర్ అన్నా తీసుకోండి. సో Okay. మే 31st ఈజ్ ద పౌర్ణమి. కాబట్టి మీరు 3 days అన్నప్పుడు 29, 30, 31st మేలో. ఓకే, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రైడే, సాటర్డే, సండే. మీరు జస్ట్ ఆ ఫ్రైడే రోజు ఈవినింగ్ అన్నా ఏ టైం అయినా పర్వాలేదు స్వప్న. ఇట్స్ లైక్ ఓపెన్ యూనివర్స్ టైమింగ్. కాబట్టి మీరు ఆ డే 3 times ఒక అఫర్మేషన్ 33 times రాయాలి 3 days. ఓకే, అంతే. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏంటంటే నేను రెడీ అనుకోవాలి, ఫస్ట్ నాకు ఏం కావాలని తెలియాలి, నేను రెడీ అనాలి, ఆ తర్వాత గైడెన్స్ రావాలి దేవుడి దగ్గర నుంచి అన్నా, యూనివర్స్ దగ్గర నుంచి అన్నా, విశ్వం దగ్గర నుంచి అన్నా, మీకు ఎలా అనిపిస్తే అంటే హైయెస్ట్ పవర్ని మీరు సరెండర్ అయిపోతున్నారు నాకు కావాలి అని. ఓకే. అంటే ఈ రిచువల్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా మ్యామ్? నథింగ్ లైక్ అంటే మెడిటేషన్ చేయటం కానీ ఇట్లా ఏమైనా ఉంటుందా? ఆ 3 days పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. Okay. ఎవరన్నా మిమ్మల్ని నెగటివ్ లోకి తీసుకెళ్ళినా కూడా మీరు గాసిప్ లోకి వెళ్ళకండి. థాట్స్ మారొద్దు. థాట్స్ నెగటివ్ కి ఎంత వెళ్తే అంత మీ రెసిస్టెన్స్ ని ఇంకా బలపరుస్తుంది. అంటే మీ డౌట్స్ ఇంకా ఎక్కువైపోతాయి. అవ్వదేమో అనుకుంటాం. సో కాబట్టి మీరు ఆ 3 days ని ఒక కరెక్ట్ తపస్సు ఎలా చేస్తాము అంటే ఆ టైప్ ఆఫ్ మెంటల్ గా మీరు ఎక్సర్సైజ్ చేయండి. 3 days కదా చేయగలుగుతారు అనుకోండి. సో మెడిటేషన్ చేస్తారు ఆల్మోస్ట్. ఇప్పుడు అందరూ అర్థమైంది కాబట్టి అఫర్మేషన్ ముందు జస్ట్ ఒక 20 minutes మీరు రిలాక్స్ గా ఉండండి. ఉండిన తర్వాత ఒక మెడిటేషన్ చేసేసి మీరు రాయండి మీ అఫర్మేషన్ ని. నేను 1 crore కి అర్హురాల్ని, విశ్వానికి కృతజ్ఞతలు. సో స్వప్న ₹1 crore అని మీరు ఈ అఫర్మేషన్ ని మీకు ఇష్టంగా ఒక సెంటెన్స్ రాసేయండి. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. అంటే ఇలా ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. అయిపోయినందుకు కృతజ్ఞతలు అన్నట్టు మీరు రాసి దీనిని మీరు 33 times రాయండి. ఓకే, ఒక పేపర్ మీద ఏదైనా అంటే గ్రీన్ కలర్ పెన్ అలా ఏమైనా యూజ్ చేయాలా? ఏ పెన్ కలర్ అయినా పర్వాలేదు, బట్ డోంట్ యూజ్ బ్లాక్. ప్రిఫరబ్లీ బ్లాక్ వద్దు, వేరే ఏ కలర్ అయినా పర్వాలేదు. సో రాయండి, 33 times రాయాలి, రోజు 3 days. ఓకే, అంటే ఏదైనా పర్టికులర్ టైం ఉంటుందా? అవసరం లేదు, ఏమీ లేదు. 3 days మీరు ఏ టైం అన్నా రాయండి, మీ ఇష్టమైన టైం కన్స్ట్రెయింట్ లేదు ఈసారి. సో 29, 30, 31st మాత్రం మీ 3 days 33 times రాసేటప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ రావాలి. మీరు ఆ 1 crore ఎలా ఫీల్ అవుతారు, ఎలా రిలాక్స్గా అవుతారు, ఏం చేస్తారు అనే దాని మీదే మీరు ఆ ఫీలింగ్నే తీసుకురండి. ఓకే, తప్పకుండా. అండ్ వన్ మోర్ థింగ్ స్వప్న, ఈ పేపర్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ 3 days మీరు కావాలంటే అది అండర్ ద పిల్లో పెట్టండి. సో అండర్ ద పిల్లో మీరు రాసిన తర్వాత మీరు అండర్ ద పిల్లో పెట్టండి. ఒక పేపర్ లో అయిపోయింది అంటే ఆ పేపర్ ని జస్ట్ మీ దగ్గరికి ఫోల్డ్ చేసి మీరు పిల్లో మన వైపుకి ఫోల్డ్ చేసుకుని ఓకే పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి. సో దాని గురించి ఊహించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే సబ్ కాన్షియస్ ఏ పని చేస్తుంది కదా. నేను అన్నాను కదా, నేను వర్క్ చేయక ముందు అంటే యాక్షన్ చేయకముందు సబ్ కాన్షియస్ యాక్షన్ స్టార్ట్ అయిపోవాలి. సో దాట్స్ వాట్ హ్యాపెన్స్. సో సబ్ కాన్షియస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మీకు ఆ ఆపర్చునిటీస్ అనేవి కలుగుతాయి. ఆ పాజిటివ్ అన్నాను చూడండి, వైబ్రేషన్ మొదలెట్టండి అని, ఆ వైబ్రేషన్లో మీ ఆపర్చునిటీస్ ఆల్రెడీ ఉంటాయి, వాటిని జస్ట్ మీరు ట్యాప్ చేస్తున్నారు. సో ట్యాప్ చేయండి, ట్యూన్ చేయండి, ఆ ఫ్రీక్వెన్సీలోకి రండి, మీ 1 crore మీరు అబండెన్స్గా తీసేసుకోండి. అంతే. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, పౌర్ణమి అయితే మనకు దగ్గరలోనే ఉంది. మేడం చెప్పినట్టు ఈ 3 days అంటే పౌర్ణమి రోజు కూడా కలిపి 3rd day కదా మ్యామ్. ఓకే, ఈ 3 daysని కనుక తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటే మీరు కోరుకున్న కోరిక అంటే మీ మనీ అనేది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ టెక్నిక్ ఎలా అనిపించింది? సో మీరు తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది, ఇంకా దేనికోసం మీరు సొల్యూషన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.